హాయ్ గైస్, నాకు కొద్దిగా సిగ్గు అవుతుంది కెమెరా ముందు మాట్లాడాలంటే. బట్ స్టిల్ కొద్దిగా ధైర్యం చూసుకొని మాట్లాడుతున్నాను. నేను దుబాయ్ రియాలిటీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఒక 2 minutes. నేను యాక్చువల్గా దుబాయ్కి వచ్చి ఆల్మోస్ట్ 2 months అవుతుంది. నేనేమనుకున్నా అంటే దుబాయ్లో మంచి జాబ్ కొట్టచ్చు, అప్పులన్నీ పోతాయి. ఎలాగో నాకు ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దుబాయ్లో నాకు నా ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేస్తాను అనుకున్నాను. కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ మనకి ఇండియాలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ దుబాయ్లో మాత్రం దే విల్ కన్సిడర్ యూ యాజ్ అ ఫ్రెషర్ అనమాట. సో నేను చాలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను, కంపెనీస్కి వెళ్తున్నాను, బట్ నో యూస్. నాకేం తెలిసిందంటే ఈ 2 monthsలో మనకు దుబాయ్లో రిఫరెన్స్ చాలా మ్యాటర్స్ అనమాట. రిఫరెన్స్ మ్యాటర్స్ లాట్ ఇన్ దుబాయ్. ఓకే, సో మనకు రిఫరెన్స్ ఉంటే జాబ్ ఈజీగా వచ్చేస్తుంది. లేదు మనకి పేషెన్స్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయంటే ఒక 3 months కూడా వెయిట్ చేసి మనము అమౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్లో అమౌంట్ మెయింటైన్ చేసి మనము ఎక్స్పెన్సెస్ బేర్ చేసి మనం ఇంటర్వ్యూ ఇచ్చి జాబ్ కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఇక్కడ వార్ అవుతుంది కదా ఫ్రెండ్స్, ఆ వార్ నుంచి కూడా ఇక్కడ ఇంపాక్ట్ చాలా క్రియేట్ అవుతుంది అన్నమాట. దుబాయ్లో జాబ్ మార్కెట్ కూడా అంత లేదు, డల్ నడుస్తుంది. కొన్ని నడుస్తున్నాయి, కొన్ని దగ్గర ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు కానీ వాళ్ళు రెస్పాన్స్ వారికి ఏమి ఇవ్వట్లేదు. జస్ట్ ఫర్ నేమ్ సేక్ దే ఆర్ టేకింగ్ ఇంటర్వ్యూస్ అండ్ దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ అప్డేట్ అనమాట. సో ఎవరైనా దుబాయ్కి వచ్చేవారనుకుంటున్నారంటే బాగా మెంటల్గా ప్రిపేర్ అయ్యండి గైస్. ఇక్కడ జాబ్ మార్కెట్ ఏం ఈజీ కాదు, చాలా టఫ్ ఉందన్నమాట సిచ్యువేషన్. ఇక్కడ మెయిన్ రిఫరెన్స్ దుబాయ్లో ఎవరైనా ఉంటే వాళ్ళ త్రూ రండి. ఇక్కడ మేబీ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట విత్ రిఫరెన్స్. వితౌట్ రిఫరెన్స్ రావచ్చు, కాకపోతే చాలా గట్టిగా ట్రై చేయాలన్నమాట. 2-3 months పడుతుంది జాబ్ రావడానికి.